సింగర్ కల్పన రాఘవేంద్ర దాదాపుగా 3.5 దశాబ్దాలుగా స్టార్ సింగర్గా రాణిస్తోంది. 5 ఏళ్ల ఏజ్ నుంచి సింగింగ్ కెరీర్ని ప్రారంభించిన ఆమె ఇప్పటి వరకు కంటిన్యూగా తన పాటల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు. ఓవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్గా, మరోవైపు సింగర్గా రాణిస్తున్నారు కల్పన. తాజాగా ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిన నేపథ్యంలో సింగర్ కల్పన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆసక్తికరంగా మారింది. మరి ఆ వివరాలు చూస్తే, సింగర్ కల్పన సంగీత కుటుంబంలోనే జన్మించారు. ఆమె తండ్రి టిఎస్ రాఘవేంద్ర ప్రముఖ గాయకుడు. ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు. ఆమెకు తమ్ముడు షకీనా షాన్ కూడా ఒక ఒపేరా సింగర్. ఇలా అంతా సంగీత కుటుంబం అని చెప్పొచ్చు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ చేసిన కల్పన మదురై ఈ శ్రీనివాస్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. 5 ఏళ్ల వయసులోనే అప్పట్లో సాలూరు వాసురావు గారిచే కూర్చిన కుటుంబం సినిమాలో పాట కోసం గాత్రాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి గాయనిగా రాణిస్తూనే ఉంది. ఎన్నో వేల షోస్ చేసింది. సింగర్ గానే కాదు, నటిగానూ రాణించింది కల్పన. బాలనటిగా 30కి పైగా చిత్రాల్లో నటించింది. 3 ఏళ్ల సమయంలోనే ఈనాడు అనే మలయాళ చిత్రంలో నటించింది. బాలయ్య నటించిన సీతారామ కళ్యాణంలోనూ మెరిసింది. ఇక సింగర్ గాను ఆమె 3000కు పైగా పాటలు ఆలపించారు. తెలుగు, తమిళంలో ఎక్కువగా పాడిన కల్పన కన్నడ, మలయాళంలోనూ అడపాదడపా ఒకటే అర పాటలు పాడి మెప్పించింది. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమరిపించింది. మెలోడీ సాంగ్స్ తో పాటు రాగాలపనమైన పాటలను అనేకం పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా గారు, ఎస్పి బాలు గారు, కెవి మహదేవన్ గారు, చిత్ర గారు వంటి ప్రముఖ గాయకులతో కలిసి అనేక పాటలు ఆలపించారు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగినప్పటికీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఒక్కోనొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ కల్పన తన జీవితంలో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పారు. గత 25 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాను, కానీ 2010 నుంచి దూరంగా ఉంటున్నాను. అప్పటికే 3 పిల్లలున్నారు. వారిని చదివించాలి, కానీ ఉద్యోగం లేదు. పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో సింగర్ చిత్రమ్మ నాకు ధైర్యం చెప్పారు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికే పుట్టావా అంటూ నాకు ధైర్యం చెప్పి జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది. పోటీ జరుగుతుంది, అందులో పాల్గొను అని చెప్పింది. దీంతో అందులో పోటీ చేశాను. అందులో ఎలాగైనా గెలవాలనుకున్నాను. కొందరు ఇండస్ట్రీ పరువు తీస్తుందన్నారు. మా కుటుంబానికి చెప్పారు, కానీ అవేమీ పట్టించుకోకుండా కష్టపడి ఆ పోటీలో గెలిచాను. ఒంటరి పోరాటం చేశాను. ఆ విజయం తర్వాత నాలో మార్పు వచ్చింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది కల్పన. ఇక తన భర్త గురించి చూస్తే, కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ వ్యాపారవేత్త. ఆయన చెన్నైలోనే ఉంటున్నారట. తన 19 ఏళ్ల కూతుర్ని ఆయనే చూసుకుంటారు. ఆమె స్టడీస్, ఇతర వగైరన్నీ ఆయనే భరిస్తున్నాడట. అయితే ప్రసాద్కి కల్పన సింగర్గా ఎదగడం నచ్చలేదట. దీంతో చాలా ఇబ్బంది పెట్టారట. చిత్రహింసలకు గురి చేశాడట. ఆమెను కెరీర్ పరంగా ఎదగనీయకుండా చేశాడట. అందుకోసం ఎన్నో కుట్రలు చేశారు. ఫిజికల్గా హింసించేవాడట. అందుకే ఆయనకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు కల్పన ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం వెనుక ఆమె భర్తనే ఉన్నాడా అనేది అనుమానంగా మారింది. పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.